జస్ట్ మీ దగ్గర 2000 అలాగే 2 రోజులు టైం ఉంటే చాలు రాజమండ్రి నుంచి అరుణాచలం వెళ్ళి వచ్చేయచ్చు. అక్కడికి ఎలా వెళ్ళాలి, వెళ్ళి ఏం చూడాలి అన్ని డీటెయిల్ గా చెప్పేస్తా. ఈ లోపు వీడియోని సేవ్ అలాగే షేర్ చేసి పెట్టుకుని తర్వాత యూజ్ అవుతుంది. హలో బిజీ పీపుల్, ప్రతిరోజు రాజమండ్రి నుంచి కాట్పాడి జంక్షన్ కి శేషాద్రి ట్రైన్ 620 ఉంటుంది. స్లీపర్ టికెట్ 400 రూపీస్. తర్వాత రోజు మార్నింగ్ 7:35 కి కాట్పాడి జంక్షన్ లో దింపేస్తాది. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆటో వాడికి 20 రూపీస్ ఇస్తే చాలు బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక్కడ తిరువణమలై వెళ్లే బస్సులు చాలానే ఉంటాయి, చూసుకుని ఎక్కండి. బస్ టికెట్ ఒక 75 అలా తీసుకుంటారు. ఒక 2 hours జర్నీ ఉంటుంది, అంతే. డైరెక్ట్ గా టెంపుల్ దగ్గర దింపేస్తాడు. రాజగోపురం ఆపోజిట్ స్ట్రీట్ లో చాలానే రూమ్స్ ఉంటాయి. పర్ హెడ్ 500 రూపీస్ అలా తీసుకుంటారు. లేదా సత్రాల్లోకి వెళ్ళిపోతే ఇంకా తక్కువనే అయిపోతుంది. ఇక్కడే ఫుడ్ కూడా ఉంటుంది. 2 days కాబట్టి రోజుకి 300 వేసుకున్న 2 days కి 600 లో ఫుడ్ అయిపోతుంది. వెళ్ళిన రోజు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోండి. గిరి ప్రదర్శనానికి నడిచి వెళ్ళలేని అనుకున్న వాళ్ళకి రాజగోపురం ఆపోజిట్ లోనే ఆటోస్ ఉంటాయి. పర్ హెడ్ 200 అలా తీసుకుంటారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 కి ఫ్రెష్ అప్ అయిపోయి రాజగోపురం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుని గిరి ప్రదర్శనానికి స్టార్ట్ అయిపోండి. ఫస్ట్ మీకు ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, నైరుతి లింగం తగులుతాయి. తర్వాత ఇక్కడ ఈ షాప్ లో ప్రతి ఒక్కరికి ఒక రుద్రాక్ష ఫ్రీగా ఇస్తారు. సరిగ్గా సూర్యలింగానికి ముందే ఉంటది. తర్వాత వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం వస్తాయి. ఆ తర్వాత మోక్ష మార్గం వస్తుంది. ఇదైతే అస్సలు మిస్ కొట్టద్దు. లాస్ట్ కి ఈశాన్య లింగంతో మన 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం పూర్తయిపోతుంది. తర్వాత డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోండి. రష్ ని బట్టి ఒక 1 hour లో మీకు దర్శనం అయిపోతుంది. లోపల టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ కి ప్రసాదాన్ని మాత్రం అస్సలు మిస్ కొట్టద్దు. ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే ఈ అరుణాచలం దర్శనం కలగదు. దర్శనం అయిపోయాక ఫుడ్ తినేసి మళ్ళీ బస్ ఎక్కి ఆటో ఎక్కి కాట్పాడి జంక్షన్ కి వచ్చేయండి. 3:30కి శేషాద్రి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 కి రాజమండ్రి దింపేస్తుంది. ఈ మొత్తం ట్రిప్ కి ఎక్కడ ఎంత అవుతుందని ఇక్కడ డీటెయిల్ గా పెట్టాను. మాక్సిమం ఒక 2000 అయిపోతుంది. సో ఎవరితో అయితే ఈ అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి హర హర మహాదేవ్ అని కామెంట్ చేసండి. టాడా.